ప్రభు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకున్నాను. వాక్యంలో దేవుని ఆరాధించే ముందు వాక్యంలో భాగంగా మార్క్ సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుకుందాం. మార్క్ 5th చాప్టర్ 21 ఆన్వర్డ్స్. మార్క్ సువార్త 5వ అధ్యాయం 21 నుంచి. యేసు మరల దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యుద్ధకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరనునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకునట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా, ఇక్కడ చూస్తున్నాం ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే, బహుజన సమూహములు యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నాయి. ఎంతో మంది తమ వ్యక్తిగత అవసరతల కోసం, తమ స్నేహితుల యొక్క అవసరతల కోసం, తమ బంధువుల యొక్క అవసరతల కోసం యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం, మనం చూసినట్లయితే సెంచురియన్ శతాధిపతి తన సేవకుని స్వస్థత కొరకు తన దాసుల్ని పంపించాడు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో ప్రభు దగ్గరికి వస్తున్నారు. కానీ ప్రభు ఎవరిని కూడా, తన దగ్గర వచ్చిన వారిని ఎవరిని కూడా తోసివేయట్లేదు. తన దగ్గరకు వచ్చిన వారందరినీ తను ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించొచ్చు. కాబట్టి ప్రభు యాయీరు చేసిన ప్రార్థనని అంగీకరించి తనతో పాటు తన ఇంటికి వెళ్ళడానికి కూడా ప్రయాణమయ్యాడు. ఈ విషయాన్ని మనం గమనించొచ్చు. ప్రెజెంట్ మనం ఎలక్షన్ సమయంలో ఉన్నాం. ఎలక్షన్స్ మనం గమనించుకున్నట్లయితే ఎంతో మంది రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులు మనం గమనించినట్లయితే వారికి చాలా వరకు మన పేర్లు కూడా తెలియవు. రాజకీయ నాయకుల్ని మనం కలవాలి అంటే అదంత సులభతరం కాదు. ఎంతో క్రౌడ్ ఉంటుంది. ఒక సీఎం గాని, పీఎం గాని వచ్చినట్లయితే వాళ్ళని మనం దూరం నుంచి చూడగలం గానీ, వారి దగ్గరికి కూడా సమీపం కూడా వెళ్ళలేము. కానీ బహుజన సమూహములు యేసుప్రభు దగ్గర ఉన్నప్పటికీ, యేసుప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. మనం అతన్ని చేరుకోగలుగుతున్నాం. యాయీరు చేరుకోగలిగాడు. కానీ పొలిటీషియన్‌ని మాత్రం మనం చేరుకోలేము. ఒకవేళ చేరుకున్నా మన సమస్యని పరిష్కరించలేరు. ఉదాహరణకు మన సంఘంలో ఒకతను ఉన్నాడు. అతను గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం మాజీ సీఎంని ఇన్వైట్ చేసినప్పుడు తను ఎంతో కష్టపడి అతని దగ్గరికెళ్ళినప్పుడు తను సింపుల్‌గా రిజెక్ట్ చేసాడు. నేను రాను మీ ప్రోగ్రామ్‌కి అని చెప్పి. మనం రాజకీయ నాయకుడిని మనం నమ్ముకున్నట్లయితే అతని వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు. కానీ మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మన కోసం ఆయన ఎంత దూరమైనా రావడానికి సిద్ధంగా ఉంటాడు. అలాగే మన ప్రభువు ఇక్కడ చదువుకున్న ప్యాసేజ్‌లో యాయీరుతో పాటు యాయీరింటికి బయలుదేరారు. మార్గంలో ఆయన మార్కు సువార్త 5వ అధ్యాయం 25 నుంచి మనం గమనించినట్లయితే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీని ఆయన స్వస్థపరచడం చూస్తున్నాం. అలాగే స్వస్థపరిచిన తర్వాత ఆమెతో ప్రేమగా మాట్లాడడం మనం గమనిస్తున్నాం. ఈ ప్రేమగా మాట్లాడుతున్న సమయంలో యాయీరు ఇంటి నుంచి కొందరు వ్యక్తులు వచ్చి 35వ వచనంలో, నీ కుమార్తె చనిపోయింది. చిన్న కుమార్తె చనిపోయింది. మీరిక బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పినప్పుడు యాయీరు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి రారు. ఆ విషయం వాస్తవం. ఆ వాస్తవం యాయీరు తెలిసినప్పుడు యాయీరు ఏం చేయాలో అని సందేహిస్తున్నప్పుడు ప్రభువు దాన్ని లక్ష్యపెట్టక విశ్వాసం ఉంచు, భయపడొద్దు, విశ్వాసం ఉంచుము అని చెప్పినప్పుడు యాయీరు మౌనంగా ఉండి ప్రభుతో పాటే ఉన్నాడు. ప్రభుతో పాటుండి ప్రభు వెనకాల యాయీరు ఇంటికెళ్ళాడు. తన ఇంటికి తను బయలుదేరి వెళ్ళాడు. ఈ విషయాన్ని మనం గమనించొచ్చు. అయితే యాయీరు ఇంటికి వచ్చినప్పుడు యాయీరు ఇంటి దగ్గర కూడుకున్న వారిని మనం గమనించినట్లయితే వాళ్ళు యాయీరు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేదంటే యాయీరు సమాజ మందిరపు అధికారి కాబట్టి సమాజ మందిరంలో ఉన్న సభ్యులు కావచ్చు. వాళ్ళందరూ కూడా గొల్లుగా ఏడుస్తున్నారు. అంటే పెద్దగా ఏడుస్తున్నాడు. అంటే యాయీరు కుటుంబాన్ని వీరు అంతగా ప్రేమిస్తున్నారు. అయితే ప్రభువు వచ్చి మీరెందుకు ఇంతగా ఏడుస్తున్నారు? ఈ చిన్నది నిద్రిస్తుంది కానీ చనిపోలేదు అని చెప్పినప్పుడు వారు ప్రభువుని అపహసించారు.
అంటే దేవుని అపహసించారు. ప్రభువు వాస్తవం సత్యం చెప్తున్నాడు. ఈ చిన్నది చనిపోలేదు, నిద్రిస్తుందని. ఆ విషయాన్ని అక్కడున్న ప్రజలు గమనించక అపహసిస్తున్నారు. అంటే ఎప్పుడైనా మనకు సత్యం తెలిసినప్పుడు సత్యానికి మనం దేవుడు సత్యాన్ని బయలుపరిచినప్పుడు సత్యానికి విధేయత చూపిస్తేనే మనకు ఆశీర్వదం ఆశీర్వాదం పొందగలం. అయితే వీళ్ళు సత్యాన్ని గ్రహించక దేవుణ్ణి అపహసించారు. ఇక్కడ మనం ఇంకోటి గమనించినట్లయితే పెద్దగా ఏడుస్తున్న వారు అకస్మాత్తుగా వీళ్ళు అపహసించడం అంటే పెద్దగా నవ్వడం మనం గమనించొచ్చు. అంటే ఈ విధంగా మనుషులు మన మధ్యలో కూడా ఉంటారు. సో, ఇలాంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అయితే ప్రభువు వారందరిని కూడా బయటికి పంపించి, తాను అలాగే ఆ చిన్నదాని యొక్క పేరెంట్స్‌ని తనతో పాటు ముగ్గురు శిష్యుల్ని మాత్రమే తీసుకొని ఆ చిన్నది ఏ గదిలో అయితే ఉందో ఆ గదిలోనికి వెళ్లి, ఆ చిన్నదాని చెయ్యి పట్టి, "చిన్నదానా లెయ్యి" అని చెప్పాడు. వెంటనే ఆ చిన్నది లేచి నిలబడింది. అంటే ఇలాంటి సమస్యల్లో ఉన్నప్పటికీ దేవుడు జవాబు దయచేయగలడు. ఆ సమస్యల నుంచి మనల్ని బయటికి తీసుకురాగలడు. అలాంటి శక్తివంతుడైన దేవుడు మనకున్నాడు. అయితే నేను గమనించిందేంటంటే, ప్రభువు ఒక మాట చెప్పగానే శతాధిపతి యొక్క దాసుడు స్వస్థత పొందాడు. ప్రభువు వస్త్రం ముట్టుకోగానే ఆ స్త్రీ స్వస్థత పొందింది. అయితే యేసుప్రభు ఎందుకు ఈ అమ్మాయిని, చిన్న అమ్మాయిని చెయ్యి పట్టి స్వస్థపరిచాడు అని గమనించినట్లయితే, అది మార్కు సువార్త 5వ అధ్యాయం 23వ వచనం సెకండ్ పార్ట్‌లో ఉంది. యాయీరు ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు అంటే 5వ అధ్యాయం 23వ వచనం సెకండ్ పార్ట్. "నా చిన్న కుమార్తె చావనయున్నది. అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలెనని ఆయనను మిగుల బతిమాలుకొనగా." అంటే మనం చేసే ప్రార్థనలో చాలా సార్లు మనం మర్చిపోవచ్చు. కానీ మన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. మన దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. సో, మన ప్రార్థనలు ఆయన వింటున్నాడు. అలాగే మనకు జవాబు కూడా దయచేస్తున్నాడు. మేలును మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ విషయాన్ని బట్టి మనం దేవుని స్తుతించొచ్చు. అలాగే ఈ వృత్తాంతంలో యాయీరు స్థానంలో మనం ఉన్నట్లయితే, సో, మనం కూడా ఆ సిట్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేస్తామో ఒకసారి మనం గ్రహిద్దాం. యాయీరుకు దేవుడు సమీపంగా ఉన్నాడు కాబట్టి యాయీరు ప్రభువుతో మాట్లాడగలిగాడు. అయితే మనకు దేవుడు ఇంకా సమీపంగా ఉన్నాడు. దేవుడు మన హృదయంలో ఉన్నాడు. మనతో ఉన్నాడు. మనలో కూడా ఉన్నాడు. యాయీరు ప్రభువు పాదాల మీద పడటం గమనించినట్లయితే ఆయన యాయీరు తనను తాను ఎంతో తగ్గించుకున్నాడు. సమాజ మందిర అధికారం నేను అవన్నీ కూడా పక్కన పెట్టేసి, యేసు ప్రభు దేవుడు నాకు అవసరత ఉంది. ఆయన అవసరత నాకు ఎంతో ఉందని తనను తను పూర్తిగా తగ్గించుకున్నాడు కాబట్టే తను పాదాల మీద పడగలిగాడు. తను పూర్తిగా తగ్గించుకున్నాడు. మనం కూడా ప్రార్థించేటప్పుడు మనల్ని మనం పూర్తిగా తగ్గించుకోవాలి. ఇంకోటి మనం గమనించినట్లయితే యేసు ప్రభు 12 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్న ఆ స్త్రీని స్వస్థపరిచినప్పుడు, ఆమెతో ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు యాయీరు పరిస్థితి మనం గమనించినట్లయితే, లేదంటే ఆ సిట్యుయేషన్‌లో మనం ఉన్నట్లయితే, నా కూతురు మరణ పడక మీద ఉందన్నప్పుడు, ఈయన లేకుంటే ఈమె మా సమయాన్ని వృధా చేస్తుందని మనం సనుక్కున్నట్లయితే, దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆ మేలును మనం పొందుకోలేము. కానీ అలా కాకుండా ఈమె 12 సంవత్సరాల నుంచి ఎంతో సఫర్ అవుతుంది. ఎంతో మంది వైద్యుల దగ్గరికెళ్ళింది కానీ స్వస్థత పొందలేదు. కానీ యేసు ప్రభు ఈమెను పరిచాడు అంటే, నిశ్చయంగా నా కుమార్తెను కూడా స్వస్థపరుస్తాడు. లేదంటే నేను కూడా మేలు పొందుకుంటాను అన్న విషయాన్ని మనం గ్రహించినట్లయితే, మనం ఆత్మీయంగా బలపడగలం. దేవునికి ఇంకా సమీపంగా రాగలగలం. సో, ఈ విషయాన్ని కూడా గమనించాలని కోరుకుంటున్నాను. అయితే దాని తర్వాత యాయీరు ఇంటి నుంచి కొందరు వార్తను తెచ్చినప్పుడు, ఆ మరణ వార్త వాస్తవం. చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా తిరిగి రారు. అయితే యేసు ప్రభు చెప్తున్నాడు, "నమ్మిక ఉంచుము, భయపడొద్దు" అని. అది యేసు ప్రభు సత్యం చెప్తున్నాడు. సో, సత్యానికి, వాస్తవానికి మధ్యన ఏదన్నా ఈ కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే చాలా వరకు కూడా సత్యం దేవుడు బయలుపరిచినప్పటికీ మనం వాస్తవం వైపే వెళ్ళడానికి మొగ్గు చూపుతూ ఉంటాం. సో, దీనివల్ల ఏంటంటే చాలా వరకు కూడా మనం ఆశీర్వాదం పొందకుండా, దేవుడిచ్చిన మేలులను పొందుకోకుండా ఆగిపోతూ ఉంటాం. అయితే యాయీరు మాత్రం మౌనంగా ఉన్నాడు. ప్రభుతో పాటు ముందుకు వెళ్ళాడు. అలాగే యాయీరు ఇంటి దగ్గర పరిస్థితులు మనం గమనించినట్టయితే పెద్దగా ఏడుస్తున్నారు. దేవుడు ఈ చిన్నది
చనిపోలేదు, నిద్రిస్తుందని సత్యం చెప్పినప్పుడు వారు సత్యాన్ని గ్రహించలేదు. దేవుణ్ణి అపహసించారు. ప్రభువు వారందరిని బయటికి పంపినప్పుడు ఆ సిట్యుయేషన్‌లో మనముంటే ఏమని చెప్పగలం? వాళ్ళందరూ కూడా యాయిరు సమీపస్తులు. బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, లేదంటే సమాజ మందిరంలోని ఇంకో మాటలో చెప్పండి సంఘంలోని వారు కావచ్చు. అయితే వాళ్ళందరినీ యేసు ప్రభు బయటికి పంపిస్తున్నప్పుడు ఆ సిట్యుయేషన్‌లో మనముంటే, ప్రభువా వారిని దయచేసి బయటికి పంపించకండి. ఎందుకంటే రేపు వారిని ఎలా ఫేస్ చేయగలను? రేపు ఎలా మాట్లాడగలను? అని అడ్డుపడే వారంగా ఉంటామా? లేదంటే ప్రభువా మా జీవితంలో మొదటగా మీరు మాకు కావాలి. మీ తర్వాతే మాకు బంధువులు కానీ, మిత్రులు గాని, సంఘ సభ్యులు కానీ అని ఆ విధంగా దేవునికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చే వారంగా ఉంటామా? ఇక్కడ యాయిరు జీవితాన్ని మనం చూసినట్లయితే, యాయిరు మౌనంగా ఉన్నాడు. కానీ యేసు ప్రభుతోనే ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించొచ్చు. సో, ఎందుకంటే దేవుడు వారందరిని బయటికి పంపిస్తున్నప్పటికీ యాయిరి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రభువుతోనే ఉన్నాడు. ఈ విధంగా తను దేవునికి విధేయత చూపిస్తూ తన జీవితంలో మేలులు పొందుకున్నాడు. తన కుమార్తెను తను తిరిగి పొందుకున్నాడు. మనం కూడా దేవునికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తే మనం కూడా మేలులు పొందుకోగలం. దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని కూడా మనం పొందుకోగలం. ఈ వృత్తాంతం నుంచి మనం గ్రహించింది ఏంటంటే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. దేవుడు మనలో ఉన్నాడు. మనతో ఉన్నాడు. ఆయన మన ప్రార్థనలను ఆలకిస్తాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మన కోసం ప్రాణం పెట్టాడు. అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. మన ప్రార్థనలకు ఆయన జవాబు దయచేస్తున్నాడు. దేవునికి సమస్తం సాధ్యం. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన చనిపోయారు. చనిపోయిన వాళ్ళు తిరిగి రారు అని వాస్తవం చెప్పినప్పటికీ, కానీ చనిపోయిన వారిని కూడా తిరిగి తీసుకురాగల శక్తి మన దేవునికుంది. దీన్ని బట్టి మనం దేవుని స్తుతిద్దాం. ఈ సమయాన్ని తీసుకొని దేవుని ఆరాధిద్దాం. మంచి దేవా, నమ్మకమైన తండ్రి, నిన్న, నేడు, రేపు మారని దేవుడుగా మీరున్నందుకు మీకు స్తోత్రం తెలియజేసుకుంటున్నాను నాయన. మాకు మంచి స్నేహితుడిగా మీరున్నారు. మా జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తూ, మా సమస్యలను దేవా మాకంటే ముందుగా మీరెరిగి, దేవా మరి మా ప్రార్థనలు మీరు ఆలకిస్తూ, జవాబులు దయచేస్తూ, మా జీవితాల్లో మీరు మేలులను ఉంచుతున్న విధానం బట్టి మీకు స్తోత్రం తెలియజేస్తున్నాను తండ్రి. ప్రభువా మా జీవితంలో గొప్ప మేలు, రక్షణను మీరు మాకిచ్చిన విధానం బట్టి కూడా మీకు స్తోత్రం తెలియజేస్తున్నాను తండ్రి. ప్రభువా నశించిపోవాల్సిన మమ్మల్ని మీరు నిత్య జీవానికి తీసుకెళ్తున్న విధానాన్ని బట్టి, అంతగా మీరు ప్రేమిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రం తెలియజేస్తున్నాను తండ్రి. ఇంకా మా హృదయాన్ని మీరు మారుస్తూ, దేవా మంచిగా చేస్తూ, దేవా మరి మా ఆలోచనలు మీరు మారుస్తున్న విధానం బట్టి, దేవా కంపు కొట్టే మా హృదయాలను సువాసన భరితంగా మారుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం తెలియజేస్తున్నాను తండ్రి. ఇంకా మీరు చేస్తున్న ఎన్నో మేళ్లను బట్టి ఈ కొద్ది స్తుతిపాటి ఆరాధన మమ్మల్ని ప్రేమిస్తూ నడిపిస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.